రైలుని దగ్గర గ్యాస్ బండ పెట్టారు, రైలు గుద్దుకుంది కాన్పూర్ దగ్గర జరిగినటువంటి ఘటనలో. ఆ గ్యాస్ బండ ముక్కలైంది. అది చూసి షాక్ తింది ఒక పైలట్టే కాదు, అంటే డ్రైవరే కాదు, దాన్ని పెట్టినోళ్ళు కూడా. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళని ప్రస్తుతం ప్రశ్నిస్తున్న వేళ బయటపడింది ఏంటంటే, ఒక గ్యాసు బండ బాంబులాగా ప్రయోగించవచ్చు అన్నది వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరైతే ఈ ఉగ్రవాదుల దగ్గర నేర్చుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు ఎట్లా సృష్టించాలి, విధ్వంసం ఎట్లా సృష్టించాలన్నది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మన సిమెంట్ పిల్లర్లు పెట్టడమా, లేకపోతే కనుక రైలు పట్టాల దగ్గర ఏదన్నా వేషాలు వేస్తున్న ఇవన్నీ కూడా ఇట్లాంటివే. అంటే వీళ్ళకి నేరుగా అక్కడ ఉగ్రవాదులతో సంబంధం ఉండదు, కానీ ఆ ఉగ్రవాదుల భావజాలానికి ఇన్స్పైర్ అవుతున్నారు. అయ్యి ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడితే ఆ ఉగ్రవాదుల దగ్గరికి తీసుకుంటారన్నటువంటి కారణంగా చేసేవాళ్ళు కొంతమంది, లేదా విపరీత ద్వేష భావజాలంతో పుట్టిన వాళ్ళు కొంతమంది అన్నటువంటి విషయం క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి.